ఫైట్స్ మాత్రం అది ఫైట్స్ కోసం చూడొచ్చు. కిచ్చా సుదీప్ యాక్టింగ్ కోసం తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ప్లెడ్జ్డ్గా తన యాక్టింగ్ బిహేవియర్ ఏంటి, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాతో రీచ్ అయ్యాడు. కిచ్చా సుదీప్ మ్యాక్స్ ఎలా ఉంది అన్నా? సూపర్, చాలా బాగున్నది అన్న మూవీ. అన్న మనం అన్న ఇప్పుడు వరకు అన్న అన్ననే విలన్ రూపంలో చూసాం అన్న, కానీ అన్న హీరో రూపంలో వచ్చాడు వచ్చాడన్న. అన్న వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు అన్న మూవీ అన్న. కానీ అన్న ప్రతి ఒళ్ళు రావాలన్న మూవీలోనే. సూపర్ ఉందన్న మూవీ, చాలా బాగున్నదన్న. బ్రేక్ అన్న హౌస్ఫుల్ అన్న, సూపర్, చాలా బాగున్నది మూవీ అన్న, సూపర్ అన్న. ఫైట్స్ మాత్రం అది ఫైట్స్ కోసం చూడొచ్చు. కిచ్చా సుదీప్ యాక్టింగ్ కోసం వస్తున్న సినిమా. అండ్ మెయిన్గా సినిమాకి ప్లస్ పాయింట్ మాత్రం ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చించి పడేశారు. మూవీ చాలా బాగుంది భయ్య. ఎందుకంటే కిచ్చా సుదీప్ను ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక తెలుగు ఆడియన్, ఎందుకంటే అంతకుముందు ఒక విలన్గా ఈగలో చూసాం, తర్వాత బాహుబలిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను ఒక ఉన్న ఇంటెన్స్ 2-3 సీన్స్లోనే ఒక ఇంటెన్స్ అనేది క్రియేట్ చేశాడు దాంట్లో. కానీ ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ప్లెడ్జ్డ్గా తన యాక్టింగ్ బిహేవియర్ ఏంటి, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాతో రీచ్ అయ్యాడు. ఈ సినిమా వెరీ ఇంటెన్స్గా అండ్ కెమెరా వర్క్ కానీ ఆల్ యాస్పెక్ట్స్ 24 క్రాఫ్ట్స్ ఈ సినిమాలో. ఎందుకంటే ఒక లైటింగ్ ప్యాటర్న్ సినిమా అంతా కూడా ఇంటెన్స్, అంటే ఒక స్టైల్ ఆఫ్ ఆ లైటింగ్ స్కీమ్ అనేది కూడా చాలా బాగా చేశారు. కెమెరా వర్క్ బాగుంది, విత్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్ అదే విజువల్ వండర్ లాగానే ఉంది. వెరీ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ సస్పెన్స్ను కూడా క్యూరియస్గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉండి సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి తన సస్పెన్స్ ఏంటనేది ఎండ్ ఆఫ్ ది టైం రివీల్ చేశాడు. దాంట్లో కూడా ఒక మంచి ఫీల్తో ఉంటుంది ఆ మూవీ. పాన్ ఇండియా అంటే ఈ సినిమా అన్నీ మనం తెలుగులో డబ్బింగ్ చేసినా డబ్బింగ్ లాగా అనిపించకుండా డైరెక్ట్ మూవీలానే ఉంటుంది ఇలా. కాబట్టి ఈ సినిమాకు మళ్ళీ పాన్ ఇండియా ఇదేనేం కాదు, కానీ ఎవ్రీ లాంగ్వేజ్కి దీన్ని డబ్ చేస్తే తన లాంగ్వేజ్ లాగే ఉంటుంది. ఎక్కడ నో ఓన్లీ ఇది అంత పార్ట్ 2 సినిమాలు ఏం కాదు, ఇంటెన్స్ స్టోరీ దాన్ని కట్ చేసేసారు. రేటింగ్ ఇస్ ఓకే 3.5. మూవీ చాలా బాగుందండి. హైలైట్స్ అయితే సెకండ్ హాఫ్లో చాలా హైలైట్స్ వస్తాయి. అది మొత్తం స్టోరీ రివీల్ చేస్తారు కదా, అప్పుడు వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అన్ని బిల్డప్, కొన్ని 2-3 పాటలు అంతే. ఓకే, సస్పెన్స్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, అందరికీ నచ్చదు. ఓకే బ్రో, వన్ టైం వాచబుల్, ఒక హిట్ అవుతుంది అంతే. సస్పెన్స్ థ్రిల్లర్ వాళ్ళకి అంతే. యాటిట్యూడ్ గెటప్ బాగుంటుంది.